నెల్లూరులో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని ఆలయాలను సందర్శించారు. పనతులవారిని వీధిలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు మూలపేటలో వెలిసి ఉన్న ఇరుకలల పరమేశ్వరి ఆలయం, శివాలయం, రాజేంద్రనగర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సేనా జగత్ సాగమింద్ర సంగ్రంథనేనాని విజయ తదింద్రేణ జగత్ తత్సాధు యుధో నరికాస్తే రవిష్ణా महाभागवतेभ्यो नमः अशेषे हे वर्षित भवद्वारमूले अजासमनिमिता इमां सवर्णीं दक्षिणां यत्किञ्चित् विदक्षिणां यदोक्तदक्षिणां वदां भगवन्तानाचार्याणां सविधो विज्ञापनमलाक्रियते प्रियमाणविज्ञापनवधानेन श्रूयते अस्य श्री भगवतो जगद्गुरुनः जगद्दक्षिणार्णोदयस्य श्रीलक्ष्मीनारायणस्वामिनः महालक्ष्मीदेव्याः कृपया विरमानस्य गुरुः सहकुटुम्बानां सभार्थवानां क्षेमस्थैर्यधैर्यविराभराजुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्गन्धर्माभिरां मोक्षित परमविराज्यं प्रवृत्तिर्भावं विवृत्तिर्भावं ज्ञानेर्भावं सर्वभूतेरप्रदानेर्भावं सुप्रसन्नानेर्भावं प्रसादातुक्येर्भावं प्रभादेर्भावं चन्द्रवदनानेर्भावं चन्द्रानेर्भावं विरमानस्य मनोवाञ्छापरञ्जतु मनस्सङ्कल्परित्रस्तमनोभीष्ट श्रीदेवादे पुनर्निमेत्याः क्षेमो वै राष्ट्रस्येनो वादः क्षेममेवावरुन्धे बहुवप्रलाभो सत्सिदा सुलभाग्यमस्ति तद्वाराधास्तु विपरीतना रोचनो राजमानश्वभरश्वभमान ప్రత్యేకించి నెల్లూరు నగర వాస్తవులందరికీ ఈరోజు శరత్ నవరాత్రుల్లో మహర్నవమి అమ్మవారు మహిషాసురుని వధించి మహిషాసుర మర్దినిగా అవతరించి ఆ రూపంలో ఈరోజు పూజలు అందుకుంటున్న రోజు ఆ మహిషాసుర మర్దినిని దర్శించుకొని ప్రార్థన చేసుకోవటము చాలా ఆనందంగా ఉంది. పంతులారి వీధిలోని అమ్మవారి టెంపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావటము, అమ్మవారిని దర్శించుకోవటము, ప్రార్థించుకోవటము జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను, కార్యకర్తలు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో ఈ టెంపుల్లో పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకోవటము చాలా ఆనందంగా ఉంది. ఈ మహర్నవమి సందర్భంగా నెల్లూరు నగర వాస్తవులందరికీ కూడాను ప్రత్యేకించి దసరా నవరాత్రి శుభాకాంక్షలు.